ప్రైవేట్ వాళ్ళు కదా? ప్రైవేట్ ఆర్టీసీ సమ్మె చేస్తారా? మీరు మద్దతు ఇస్తారా లేదా? సమ్మెకి మద్దతు ఇస్తామండి. ఆర్టీసీ కంపల్సరీ ఇచ్చేస్తాం. హైర్ బస్ ఓనర్లు అయితే ఏమని చెప్తున్నారు కదా? ఏమో సార్ అది మనకు తెలియదు, కానీ వాళ్ళు రిక్వెస్ట్గా ఆ డ్రైవర్లు మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా సపోర్ట్ చేయండి సార్. ప్రజెంట్ మీకు కూడా కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నారు కదా, మీరు కూడా వచ్చేసి ఇవ్వండి మేడం అని అంటున్నారు. అంతే. అంటే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా కూడా ఆర్టీసీ వాళ్ళు చేసే సమ్మెకి మీరు మద్దతు ఇస్తారు? మద్దతు అనేది మాకు యూనియన్ అనేది ఏం లేదు. మేము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం కనుక వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతుంది. మీకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవుట్ సోర్స్లో కాకుండా మీరు కూలీలాగా చేస్తున్నారు కదా, మీరు కూడా చేయండి తమ్మి అని చెప్పేసి అంటున్నారు. డ్రైవర్స్ ఆర్టీసీ సమ్మె చేస్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి సార్? సమ్మె జరగొద్దనే ఉంది, కానీ ఇంకా వాళ్ళ యూనియన్లు లీడర్లు అలా అది ఇప్పుడు మీరు రెగ్యులర్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్? రెగ్యులర్ పిఆర్సీ రాలేదు, పని ఒత్తిడి బాగా ఉందని కూడా చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే యూనియన్లను కూడా పని ఒత్తిడి ఉంది, యూనియన్లు ఉండి ఇస్తే బాగుంటుంది. యూనియన్ ఇవ్వాలా అంటే ఎట్లా మీకు ఇప్పుడు టికెట్ కలెక్టర్లు వచ్చి కూడా మిమ్మల్ని ఒక టికెట్ లేకుండా కూడా మీకు ఛార్జ్ షీట్ ఇస్తున్నారు. టికెట్ మెమోలు ఛార్జ్ కూడా ఇస్తున్నారు, మెమోలు కూడా ఇస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు టీటీఆర్లు కూడా. అంటే మీకు డబ్బులు తీసుకురావాలని చెప్పేసి కూడా డిఎంలు కూడా బాగా ఒత్తిడి వేస్తున్నారు. టార్గెట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు, టార్గెట్లు కూడా తీసుకురామని అడుగుతున్నారు. పిఆర్సీ టూ పిఆర్సీ రావాలా, 2 పిఆర్సీలు రావాలా 2021-25. ఒకవేళ రేపు సమ్మె గట్టిగా జరిగితే మీరు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారా? సంపూర్ణం అంటే యూనియన్ లీడర్లో ఉంటుంది, బట్టి ఇస్తాం. యూనియన్ లీడర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. వాళ్ళు లేకుండా మేము ఉండం, మేము లేకుండా వాళ్ళు. యూనియన్ కంపల్సరీ ఇవ్వాలి. కేసీఆర్ చేసిన పనికి యూనియన్ లేకుండా చేశారు. చెప్పండి, మీకు డ్రైవర్లుగా మీకు రేపు సమ్మెకి పోతామంటున్నారు. నాకు 2 డిమాండ్లు ఉన్నాయి సార్. మెయిన్ విలీనం కావాలి, 2 యూనియన్లు కావాలి. ఈ 2 మాకు మెయిన్. దానివల్ల మేము యూనియన్ లీడర్లు జేఏసీ అంతా చెప్పిన మేరకు మేము చేయండి అంటే మేము చేస్తాం. గవర్నమెంట్ మాకు ఇచ్చేటు మాకు ఇవ్వాలి. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టినారో మేము అదే అడుగుతున్నాం. వేరే కొత్తగా ఏం అడుగుతలేదు కదా. వాళ్ళు చెప్పిందే మేము కమిటీ వేసినాం అని అంటారు, కానీ 2.5 సంవత్సరం నుంచి ఆ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో కూడా తెలియదు కదా. మేము అదే అడిగేది అదే, కమిటీ ఎవరో కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఆ కమిటీ బయటికి చెప్పండి, విలీనం చేయండి. యూనియన్ పర్మిషన్ ఇచ్చేదానికి ఏం చెప్పండి. అది లేబర్ కోర్టు లేబర్ రూల్ ప్రకారమే ఉంది. అది పర్మిషన్ ఇస్తే అయిపోతుంది కదా, అది ఇవ్వరు. అంటే గతంలో కేసీఆర్ కూడా మిమ్మల్ని విలీనం చేసామని చెప్పేసి కూడా లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారు, కానీ జీవో చేయలేదు. గెజిట్ నోటిఫికేషన్ అయింది, వచ్చింది కదా. దాని అపాయింటెడ్ డేట్ రాలేదు కదా. అపాయింటెడ్ డేట్ ఒకటి ఇస్తే అయిపోతుంది కదా. వీళ్ళు అది అంతా అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు అపాయింటెడ్ డేట్ ఒకటి ఇస్తే అయిపోతుంది కదా. వీళ్ళు కూడా నాంచి వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. అందుకే అందరికీ విసుగొచ్చింది. కమిటీ అంటే కాలయాపన, అది కమిటీ అంటే కాలయాపన. చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. అదొకటే. మీకు ఏదైనా కానీ ప్రాంప్ట్గా చెప్తే అయిపోతుంది అంటారు. ప్రాంప్ట్గా చేస్తే అయిపోతుంది. యూనియన్లు కావాలా, విలీనం కావాలా. పోతామంటున్నారు కదా మీ యూనియన్ వాళ్ళందరూ. అవును. ఏంటి పరిస్థితి, ఎట్లుంటది? ఏమో ఈ సమ్మె అవుతుందా అవుతలేదా అర్థమైతలేదు. చర్చలు నడుస్తున్నాయంట. ఇంకా తెలియలే ఇంతవరకు. సమ్మె పోతే ఇంక ఎట్లా ఉంటుంది, ఇంక ఏం చెప్తామని మేము ఏం చెప్తాం. ఎన్ని పిఆర్సీలు రావాలి? 2 రావాలి, 2 పిఆర్సీలు రావాలి. ఇంకా 2 పిఆర్సీలు వస్తే మళ్ళీ గవర్నమెంట్లో విలీనం చేస్తారా చేయరా అర్థం కాలే. చెప్పిండు రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు, అది చెప్పిండు, కానీ మాకు ఇంతవరకు యాద లేదు. ఇస్తాం, సమ్మెకి మద్దతు అయితే ఇస్తాం. డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్టీసీనే గవర్నమెంట్లో కలపాలి. మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్ కలపాలని మా డిమాండ్ ప్రస్తుతానికి అయితే. ఖచ్చితంగా మా జేసీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు క్లియర్గా. మనకంటే కొంచెం చెప్తారు, కానీ జేసీ నాయకులు అయితే మొత్తం క్లియర్గా చెప్తారు. మనకి ఇప్పుడు మా కండక్టర్ తెలుస్తుంటాం, మనకు అంత అంటే ఒకవేళ రేపు సమ్మె జరిగితే మీరు మద్దతు ఇస్తున్నారా? రేపు సమ్మె జరిగితే మీరు మద్దతు ఇస్తారా? సమస్య అయితే ఇప్పుడు మా కోసం మేము మద్దతు ఇచ్చుకోవాలి కదా. సమ్మెకి పోతామని చెప్తున్నారు. ఇప్పటికే చర్చలకు పోయినరు. ఒకవేళ చర్చలు విఫలమై రేపు సమ్మె కనుక జరిగితే మీరందరు కార్మికులందరూ మద్దతు ఇస్తారా? చర్చలు విఫలమైతే ఎవరు డ్యూటీకి పోరు, సఫలమైతేనే పోతారు. అంతే. మీకు ఎట్లా ఉంది అంటే కండక్టర్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి మీరు మీ మీద చాలా ఒత్తిడి ఉంది, చెకింగ్లు కూడా బాగా చేస్తున్నారు. ఒక్క టికెట్ మిస్ అయినా కూడా మీ మీద మెమో ఇస్తున్నారు, చార్జ్ షీట్ ఇస్తానని చెప్తున్నారు. నిజమేనేవన్నీ? వాస్తవం. ఎలాంటిదని మీరు చెప్పింది మాత్రం వాస్తవం. ఒక్క టికెట్ మిస్ అయినా ఛార్జ్ షీట్ ఇస్తారు. పబ్లిక్ తక్కున్నారనుకో సస్పెండ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దాని కెపాసిటీని బట్టి 10 మందిలో 100 మందిలో ఉన్నారంటే కొంచెం అది వేరే ఉంటుంది. ఇప్పుడు 10 మందిలో కూడా ఒకరు దొరికిరనుకో అది చాలా సీరియస్గా ఉంటుంది. 60 మంది దాటితే కొంచెం మాకు బెనిఫిట్ అంటే ఏముండదు, వాళ్ళ అధికారులను బట్టి ఉంటుంది.
కొందరు ఎక్స్క్లూజ్ చేయొచ్చు, కొందరు ఎక్స్క్లూజ్ చేయకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. అది ఇప్పుడు టికెట్ తీసుకునే బాధ్యత ప్యాసింజర్ అని చెప్పేసి కూడా గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది ఉంది. అయినా కూడా వాళ్ళు టికెట్ తీసుకోకుంటే మీ కండక్టర్లకే ఫైన్ వేస్తున్నారు, మేము జారీ చేస్తున్నారు. అది 100%. ఏముంది సార్, ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి మంచిగా శుభ్రంగా అడుగుతారు, ఏమని కేజీ పప్పు ఇవ్వండి, కేజీ నూకలు ఇవ్వండి అని ఏదో మంచి అక్కడ. కానీ బస్సు ఎక్కగానే అడగరు సార్. అది మేమే దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని చెప్పి వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. బస్సు ఎక్కగానే అడగరండి. ఒక కిరాణా షాప్కు ఒక ఇడ్లీ కొట్టుకు వెళ్తే మాత్రం అడుగుతారు, కానీ ఒక బస్సు ఎక్కిన తర్వాత అడగరండి. ఎందుకు అడగరు అట్లా? ఏమో మరి అది ఆనవాయితీగా వస్తున్న సందర్భాలు. అడగరు సార్. మేము ఇది 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, వాళ్ళు అడగరు. మేమే దగ్గరికి వెళ్ళి అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఊరికి వెళ్తున్నావు, మణికొండనా ఆకొండనా అని అట్లా. కొందరు 100%లో ఒక 10% ఉంటారు, 10% ఉంటారు అట్లా. అంటే మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది, మీకు టార్గెట్లు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు తీసుకురావాలని కూడా అధికారులు చెప్తున్నారండి. సాధ్యమైనంత వరకు తేవడానికి ప్రయత్నం చేస్తాం. కష్టపడేదే పైసలు రావడం కాదు. మేము చేసే సంస్థలు దేనికోసం? పైసలు రావడం కోసమే. రావడం కోసం మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ప్రైవేట్గా అవుట్ సోర్సింగ్లో కూడా కండక్టర్లను తీసుకున్నారని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో మనకు తెలియదు సార్. శిక్షలు సేమ్ ఉంటాయి. వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళను సంస్థలు ఉంచుకోకపోవచ్చు, అది వేరే విషయం. మొత్తానికి రేపు మీరు మద్దతు ఇస్తారు సమ్మెకు? ఒకవేళ సమ్మె ఇట్లా జరుగుతుంది, సమ్మె జరిగితే మద్దతు ఇస్తాం సార్, అందరితో పాటు నేను. అన్ని చర్చలకు పోయిన ప్రభుత్వం దగ్గరికి, రేపు చర్చలు కనుక విఫలమైతే ఫస్ట్ బస్ నుంచే బంద్ చేస్తామని చెప్తున్నారు. అవును సార్, కంపల్సరీ ఫస్ట్ బస్కి వెళ్ళి బంద్ చేస్తాం. మీ డిమాండ్స్ ఏంటో మీకు ఏం కావాలి? మాకు ప్రభుత్వంలో వీలింగ్ కావాలి, తర్వాత 2 PRCలు కావాలి, యూనియన్ పునరుద్ధరణ కావాలి, కార్మికులకు పని భారం తగ్గియాలి. అయ్యే మా డిమాండ్లు. మీకు ఎట్లా అంటే లోకల్ ఎట్లాంటి పని భారం ఉంది? ఎన్ని గంటలు పని చేస్తున్నారు మీరు? రోజు ఇప్పుడు 10 గంటలు అవుతుంది. 7 గంటల డ్యూటీకి 10 గంటలు చేయాలి. విపరీతమైన ట్రాఫిక్ జామ్లో కూడా ఫుల్ డ్యూటీ 10 గంటలు చేస్తున్నాం ప్రతిరోజు. మీకు ఎండాకాలంలో కూడా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ కూడా ఇచ్చే గతంలో వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు? అసలు కూడా ఇస్తారు, డిపోలో ఇస్తారు. మొన్ననే స్టార్ట్ చేశారు మా డిపోలో మజ్జిగ ఇస్తారు. ఈ రోజు కూడా ఇచ్చారు మధ్యాహ్నం. మీకు టార్గెట్లు రావాలని చెప్పేసి కూడా మీకు డబ్బులు తీసుకురావాలి, ఇంత టార్గెట్ అని పెడుతున్నారు కదా? పెడుతుర్రు కానీ ఇక వచ్చిన రోజు వస్తాయి, రాని రోజు రావు. అవి అంతే. రోజు రావాలని ఏం లేదు. ఒక్కో రోజు మనకు పండుగలు, పాపాలు, పెళ్ళిళ్ళు, ఆ ఫంక్షన్లు ఎక్కువ ఉన్న ముహూర్తాలు మంచిగా ఉన్న రోజు మంచి కలెక్షన్ వస్తుంది, మిగతా రోజులు తక్కువ అవుతుంది. మీకు CCS అమౌంట్ కానీ PF అమౌంట్ కానీ వస్తుందా? వస్తుంది. ఇక అది వచ్చేటోళ్ళకి వస్తుంది, మరి ఇక అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి వచ్చేది తెలియదు. అది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నా దగ్గర పైసలు లేవని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మీరేమో జీతాలు పెంచమంటున్నారు. మరి లేకున్నా పెంచాలి కదా, మాకు సరిపోవట్లేవు కదా. మాకు స్కూల్ ఫీజులు, ఇళ్ళ కిరాయిలు అన్నీ ఏడ సరిపోతాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఉంది అట్లా. మద్దతు ఇస్తాం. సమ్మెకి వెళ్తామని చెప్పేసి కూడా మీ యూనియన్ లీడర్లు చెప్తున్నారు. అసలు మీరు సమ్మెకు మద్దతు ఇస్తారా? ఏంటి మీ ప్రాబ్లం? మా డిమాండ్లు మేము నెరవేర్చుకోవాలి కదా సార్. సమ్మె రేపు 22కు సమ్మె ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే ఏం మాకు స్పందన రాలేదు. ఇప్పుడు నైటు మా జేఏసీ నాయకులతో కానీ మా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారులతో కానీ చర్చలు ఉన్నాయంట. వాళ్ళు సానుకూలంగా మాకు ప్రకటనలు చేస్తే సమ్మె విరమింపజేస్తాం. లేదంటే మాకు సానుకూలంగా ప్రకటన రానప్పుడు మేము సమ్మెకు వెళ్ళడం ఖాయం. సమ్మె జరగడం. కండక్టర్లను కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు రాకుండా కూడా రేపు వాళ్ళతో నడిపిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ అట్లా నడిపితే కనుక మీరు ఏం చేయబోతున్నారు? ఇంత ముందుకు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి ఇట్లా తీసుకొచ్చి నడిపారు. అవి మనకు చూసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. అవి టెంపరీ మాత్రమే, అది పర్మనెంట్ అయితే కావు. అవుట్ సోర్సింగ్ ఇప్పటి వరకు అయితే నడిపిస్తారు, కానీ వాళ్ళు వచ్చి చేయించినా కానీ ప్రజలకు అందుబాటులో సేవ అనేది రెగ్యులర్గా అయితే ఉండదు సార్. అంతే. రేపు సమ్మెకు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు సానుకూలంగా ప్రకటన రాకపోతే సమ్మెకు పోవడము ఖచ్చితంగా వెళ్తాము. సమ్మె జరగడం ఖాయం.